ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించే ఒక కీర్తన వాగ్దానము మీకు దినమంతటికి ప్రోత్సాహకరంగాను ఆధ్యాత్మిక నడిపింపునిచ్చేదిగా ఉందని నమ్ముతున్నాం. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు ఇనుడావు కేడంబు నీ జగతిలో నగుచు ఇనుడావు కేడంబు నీ జగతిలో నగుచు గణపరచుచుందువు ఘనమైన నీ కృపన్ గణపరచుచుందువు ఘనమైన నీ కృపన్ చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జూచుచు కారములు జక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. హల్లెలూయా. ఎంతో ఆధ్యాత్మికమైన కీర్తన ఇది. ఆయనను నమ్మిన వారు ఎలాంటి వారైనా, ఎంత పాపులైనా ఆయనను శరణు కోరితే ఎవరికైనా సరే కేడుముగా ఉండి వారిని గణపరచుచు ఘనమైన కృపను వారి పట్ల చూపించే దేవుడవు. ప్రియమైన తండ్రివి నీవని, నీ ప్రేమ సువార్తను విని నీ వైపు చూస్తున్నామయ్యా అని ఈ పాటలో భక్తుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు. చాలా చక్కని పాట కదా. మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా పాత పాటలు. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దామా. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. దేవుని వాక్యము అబద్ధము కాదు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు అనే వాక్యం చెబుతుంది. ఆయన వాక్యం అంతా కూడా యథార్థమైనదే. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని మన దేవునికి పేరు కలదు. ఈ లోకంలో అందరినీ మనం నమ్మొచ్చా అంటే కొంచెం సందేహించాల్సిన ప్రశ్న ఇది. అన్నింటినీ నమ్మొచ్చా అంటే కష్టమే కదా. మోసం చేసేవారు, నమ్మకం ఉంచినా కూడా ద్రోహం చేసేవారు ఉన్నారని ఎన్నో సంఘటనలు సమాజంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. కానీ నీవు నేను కలిగి ఉన్న దేవుడు నమ్మదగినవాడు. మనం వింటున్నా, ఆచరిస్తున్నా, ధ్యానిస్తున్నా దేవుని మాటలు ఏమైతే ఉన్నాయో, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది నమ్మదగినది, సత్యమైనది, యథార్థమైనదని లేఖనం సెలవిస్తుంది. దేవుడు చేసేదంతా నమ్మదగినదే. ఆయనను నీవు నమ్మొచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఎవరినైనా నమ్మి మోసపోయావేమో, జీవితంలో ఇంకెవ్వరిని నమ్మకూడదు అనే నిర్ణయానికి వచ్చేసావేమో, ఎవరిని నమ్మాలని కూడా అనిపించడం లేదేమో, మోసం, అపనమ్మకం నీ చుట్టూ అలుముకుని ఉన్నావా? అయితే ఈరోజు వాగ్దానం నీతోనే మాట్లాడుతుంది. నమ్మదగిన దేవుణ్ణి నమ్ముకో. ఆయన యథార్థవంతుడు. నీకు చెప్పినదంతయు ఆయన నెరవేర్చువాడు. నిన్ను మోసం చేసే దేవుడు కాదు ఆయన. రూతు మోయాబు దేశంలో ఆ దేశ నాగరికతతో జీవించింది. అయినప్పటికీ అత్తగారైన నయోమితో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పినప్పుడు సర్వశక్తుడైన దేవుణ్ణి ఆమె నమ్ముకుంది.
దేవుణ్ణి తన జీవితంలోనికి ఆహ్వానించింది. ఆమె దేవుణ్ణి నమ్ముకున్నందుకు దేవుడు ఆమెకు ఎంత హెచ్చింపునిచ్చాడో తెలుసా? ఎంత ఘనతకెక్కించాడో తెలుసా? ఇహలోకంలో భాగ్యవంతురాలిగా చేశాడు. బోయాజు అనే ఒక ధనవంతునికి భార్యగా చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలో మోయాబీరాయలైన రూతును చేర్చుకున్నాడు. ఎంతో ఘనతను ఆమెకిచ్చాడు. చూసారా? నీవు కూడా ఆయనను నమ్ముకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీ సంతానాన్ని విడిచిపెట్టడు. తరతరములకు ఆశీర్వాదాన్ని చూసేవానిగా నిన్ను నన్ను ఉంచుతాడు. ప్రభు వాక్యాన్ని నమ్ముకుందాం, ఆయన మీద నమ్మకం ఉంచుదాం. ఆయన వాక్యం మనకు తోడై ఉంటుంది, ఆశీర్వాదాల బాటలో మనల్ని నడిపిస్తుంది. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారిని నువ్వు ఈ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా దర్శిస్తున్నావని నమ్ముతున్నాను. నీ వాక్యము నమ్ముకొనదగినదని, నీవు నమ్ముకొనదగిన వాడవని మేము ఈరోజు మరొక్కసారి జ్ఞాపకం చేసుకునేందుకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని దయచేయండి. ఇప్పటి వరకు ఎవరెవరినో నమ్ముకొని నష్టపోయి ఉన్నారేమో, నీ మీద నమ్మకం ఉంచి ఆశీర్వాదాలను, దీవెనలు చూసేవారిగా వారిని ఉంచండి. వారి ఏకీభావాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.